ప్రేక్షకులారా ఏం అడుగుతున్నాం లైక్ సబ్స్క్రైబ్ తప్ప. అది ఒక అడవి ప్రాంతం. ఆ అడవిలో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకి కొన్ని మేకలు ఉన్నాయి. వాటిని రోజు అడవికి తీసుకెళ్లి మేత మేసిన తర్వాత సాయంత్రానికి ఇంటికి తీసుకుని వచ్చేది. పదండి పదండి, ఇప్పటికే లేట్ అయింది. మీకు ఆకలి కాలేదా? పదండి, కడుపు నిండా తిందురు కానీ. ఆ మేకలలో ఒకటి మాత్రం అవ్వ మాటలు అర్థం చేసుకుంటుంది. అవ్వతో మాట్లాడుతుంది. అవ్వా అవ్వా, మేం తింటాం సరే, నువ్వు తిన్నావా? ఆ, తిన్నాను. ఎంత ప్రేమో నేనంటే నీకు. అయినా ఇన్ని మేకలు ఉన్నాయిగా, నువ్వు మాత్రమే ఎలా నాతో మాట్లాడుతున్నావు? ఎలా నీకు నా మాటలు అర్థమవుతున్నాయి? ఓ అదా, నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు పొద్దుపోయిన తర్వాత నేను నీ మాటలు ఆలకిస్తూ ఉండేదాన్ని. అప్పుడే నేను మాట్లాడడం వినడం నేర్చుకున్నా. అయినా నేను అట్లాంటి మేకను కాదవ్వా. అలా రోజు అడవికి తీసుకెళ్ళడం, సాయంత్రానికి ఇంటికి తీసుకురావడం. ఇదిలా ఉండగా ఒకరోజు, ఏమే, నేను చాలా రోజుల నుండి గమనిస్తున్నా ఈ ముసలిదాన్ని, మేకలను. ఈ ముసలిదే మనల్ని ఏమీ చేయలేదు. లటుక్కున పోయి లటుక్కున పట్టుకొచ్చేస్తా మేకను. కడుపు నిండా తిందాం. నువ్వు ఇక్కడే ఉండు. వద్దొద్దు మామ, నువ్వు ఒక్కడవే పోతే తప్పించుకుంటాయి. అదే ఇద్దరం పోతే తప్పకుండా దొరుకుతాయి మామ. ఇద్దరం వెళ్దాం. అంతేకాదు, వేచి ఉండి ఆ గుంపులో నుండి పక్కకు రాగానే మేకను ఎత్తుకొచ్చి పండగ చేసుకుందాం మామా. అలా అప్పటి నుండి రోజుకొక మేక చొప్పున తినడం మొదలు పెట్టాయి. అమ్మో, రోజుకొక మేక మాయమవుతుంది. ఏ జంతువు కన్ను పడిందో? మేక, నువ్వేమన్నా గమనించావా? అవ్వా, ఏమో అవ్వా, నేను కూడా చూడలేదు. అవేవో జాగ్రత్తగా మాటు వేసి తినేస్తున్నట్టున్నాయవ్వా. ఒక్కసారి అలవాటు పడిన జంతువు ఇక వదిలిపెట్టవు. జాగ్రత్తగా ఉండండి. నేనా ముసలిదాన్ని, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నా. అలా రోజుకొక మేకను తినగా మిగిలింది ఒక్క మేక. అవ్వా, మన మేకలన్నిటినీ తినేసింది. తోడేళ్ళవ్వా, 2 తోడేళ్ళు తినేస్తున్నాయి, నేను చూశాను. ఈ తోడేళ్ల కడుపులో బండపడ నా మేకలన్నిటిని పొట్టన పెట్టుకున్నాయి. నేనెలా బ్రతకాలి? నా పొట్ట కొట్టిన తోడేళ్లకు తగిన శాస్తి జరగాలి. ఎలాగైనా ఆ తోడేళ్లకు బుద్ధి చెప్పాలవ్వా. నేను ఇప్పుడే అడవికి వెళ్తున్నా. అడవికి వెళ్ళొస్తానవ్వా. ఎందుకే? నువ్వు కూడా వాటికి ఆహారం అవుతావా ఏంటి? నువ్వేం పోనవసరం లేదు. ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండే ఆకులు అలములు తిని బ్రతుకుదువు గాని. లేదవ్వా, నా మిత్రులను అందరినీ తినేశారు. అంతేకాదు, నిన్ను ఇంత బాధపడేలా చేశాయి ఆ తోడేళ్ళు. తోడేళ్ళే గుంపుగా వస్తాయి. ఈ మేక సింగిల్. నేను అడవిలోకి ఆకలి కోసం పోవటం లేదు, అడవిని ఏలేయడానికి పోతున్నా. చంపేస్తాయే. అవ్వా, సింహం వల్లే కాలేదంటే నా అబ్బ మీదట్టు ఎవరి వల్ల కాదు. అలా అడవిలోకి వెళ్తున్న మేక కొద్ది దూరం వెళ్ళగానే, నాకు ఉండే ఒకే ఒక ఆయుధం తల, కొమ్ములు. కాబట్టి అవి ఎంత గట్టివో నేను తెలుసుకోవాలి. దేనిని గుద్దితే తెలుస్తుంది అని వెతుకుతూ ఉండగా అక్కడ ఒక దుప్పి కపాలం ఒకటి ఉంది. దాన్ని చూసిన మేక, దీన్ని గుద్దుదాం. అప్పుడు నా తల ఎంత బలంగా ఉందో నాకు అర్థమవుతుంది. వెనక్కి వెళ్ళి ఒక్క గుద్దు గుద్దింది.
ఆ దెబ్బకు ఆ తల వచ్చి మేక తలకు ఇరుక్కుంది. ఓరి నాయనో, ఇది నా తలకు ఇరుక్కుంది. చీ, ఇప్పుడేం చేయాలి? ఎంత విదిల్చినా ఇది రావటం లేదు. సరే, ముందు వెళ్ళి ఆహారం తినేసి వద్దాం. ఆ తోడేళ్ళు నా జోలికి వస్తే వాటి అంతు చూస్తా. మేత మేసి ఇంటికి పోతే అవ్వే ఎవరో ఒకరి చేత దీన్ని తొలగిస్తుంది అని ముందుకు వెళ్ళింది. కొద్ది దూరం ముందుకు వెళ్ళగానే అక్కడ తోడేళ్లు కూర్చుని మేక కోసం వేచి ఉన్నాయి. ఆ, నన్ను తినడానికి రెడీగా ఉన్నాయి. ఈరోజు వీటి పని పట్టాలి. అని అరిచింది. కానీ మేక తలకు కపాలం ఇరుక్కుని ఉండడంతో దాని అరుపు గంభీరంగా 4 గింతల శబ్దం వచ్చింది. ఆ శబ్దం విన్న ఆ తోడేళ్ళు, మామా, ఇదే ఏం జంతువు ఎంత భయంకరంగా అరిచింది? ఎంత వింతగా ఉంది దీని అరుపు. అవును, నేను అదే చూస్తున్నా. కొంపతీసి ఇది మన దగ్గరకే వస్తుందా ఏంటి? దీని అరుపు విన్నప్పుడే నాకు కింద కారిపోయాయి. మామా, అదే మన వైపే వస్తుంది మామా. ఏందబ్బా ఇవి? నన్ను చూసుకోవడా ఏం చేయకుండా వెనక్కి పోతున్నాయి. ఇవి నాకు ఇరుక్కున్న తలను చూసి భయపడుతున్నట్టున్నాయి. వీటి భయమే నా ధైర్యం. ఇప్పుడు ఆడతా వేట. ఎవరా ఇక్కడ నా రాజ్యంలోని మేకలను తిన్నది? వాళ్ళను వేటాడడానికే వచ్చా. మీరేనా? మేం కాదా అని పరిగెత్తాయి. వీటిని చంపితే కానీ నా మిత్రుల ఆత్మ శాంతించదు అని వాడిని తరుముకుంటూ వెళ్ళింది ఈ మేక. మామా, మనం దీని నుండి తప్పించుకోవాలంటే సింహం దగ్గరికి వెళ్దాం పదా అని సింహం దగ్గరికి వెళ్ళాయి. మహారాజా, పక్కడవిలోనే రాజు వింతగా ఉంది. అంతేకాదు మృగరాజా, మనల్ని అందరినీ తినేస్తానని ఇటువైపు వస్తుంది. మీరే మమ్మల్ని కాపాడాలి సింహం రాజా. ఆ పక్క ఊరి రాజు వింత జంతువా? మీరు సరిగ్గా చూసారా? అవును రాజా, దాని అరపు, ఉరము, దాని రూపు, మెరపు. రానివ్వండి, చూద్దాం. అలా మేక వస్తూ ఉండగా పులి ఎదురుపడింది. పరిగెత్తుతూ ఉన్న ఈ మేక ఆ ఊపులో ఆ పులిని గుద్దింది. ఆ దెబ్బకి పులికి దిమ్మ తిరిగింది. ఒరి నాయనో, ఇదేమి తల, ఇదేమి జంతువు? ఇటువంటి దెబ్బ ఎప్పుడూ తగలలేదు. ఇది ఇంకొకసారి గుద్దితే పులి తలకాయి పుచ్చకాయలా పగులుతుంది. ఎవరు నువ్వు? నిన్నెప్పుడు ఈ అడవిలో చూడలేదు. దయచేసి నన్ను ఏమీ చేయవద్దు. నువ్వు చెప్పినట్టు వింటా. నేను పక్క అడవిలో ఉండే రాజును. నేను తోడేళ్లను వెతుక్కుంటూ వచ్చాను. నేను చెప్పినట్టు విని నా వెనక బాడీ గార్డ్ లా ఉండు. నిన్ను ఏమీ చెయ్యను. లేదంటే అలాగే, నేనే కాదు నా పులి పిల్లాన్ని కూడా తీసుకువస్తా. నీకు మేము బాడీ గార్డ్లా ఉంటాం. అలా మేక సింహం దగ్గరకు వెళ్ళగానే అక్కడ ఏనుగు, అన్ని జంతువులు అక్కడ ఉన్నాయి. ఆ 2 పులుల మధ్యలో నుండి వస్తున్న ఆ మేకను చూచిన సింహం, ఓరి దేవుడా, దీనికి రక్షణగా 2 పులులా? అంటే ఇది సామాన్యమైన జంతువు కాదు. దీని చేతిలో ఈ రోజు నాకు చావు మూడినట్టుంది. ఏం సింహం రాజా, ఆ 2 తోడేళ్లను నాకు అప్పగించు. నిన్ను, నీ జంతువులను వదిలేస్తా. నాకు తడిసిపోతున్నా అడగగానే ఒప్పుకుంటే ఈ జంతువుల దగ్గర నాకు విలువ ఉండదు. కొద్దిగా గట్టిగా మాట్లాడదాం. నా అడవిలోకి వచ్చి నా ముందే నా జంతువులను చంపేస్తావా? ఎంత ధైర్యం! నేను అవసరం లేదు, నా జంతువులు చాలు నిన్ను చంపడానికి. ఒక్కొక్కరిని కాదు మృగరాజా, అన్ని జంతువులను ఒకేసారి రమ్మను అని ఒక్క అరుపు అరిచింది ఆ మేక. అది విన్న జంతువులు ఎటు పడితే అటు
పరిగెత్తాయి. అది చూసిన ఆ సింహం, అమ్మ నాయనో, దీనితో రణం వద్దు, శరణమే ముద్దు. మీ రాజ్యానికే కాదు, ఈ అడవికి కూడా నువ్వే మహారాజువి. మీరు చెప్పినట్టే మేము వింటాం. ఇదిగో ఈ తోడేళ్లను ఏమైనా చేసుకోండి, నన్ను మాత్రం ఏం చేయకండి మహారాజా. అప్పుడు ఆ తోడేళ్ల దగ్గరకు వెళ్ళిన మేక, చావు అంటే భయం వేసిందా? ఇప్పుడు అర్థమైందా ప్రాణం విలువ? నాకు ప్రాణం విలువ తెలుసు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నా. ఈ రోజు నుండి ఈ అడవిలో వేటాడే జంతువులు ముందుగా చనిపోయిన వాటి కోసం వెతకాలి. అవేవి దొరక్కపోతే ధర్మంగా మాత్రమే వేటాడాలి. ఇది నా మాట, నా మాటే శాసనం. అలా ఆ అడవికి మహారాజైంది మేక. మేక, పొయ్యిలోకి కట్టెలైపోయాయి. అడవిలోకి పోయి కట్టెలేరుకొని వద్దాం రావే. సరే సరే పదవే అవ్వా, అలాగే ఆడుతూ పాడుతూ పోదాం అని అవ్వ మేక అడవిలోకి వెళ్ళారు. అలా వెళుతూ ఉండగా పట్నంలోని చెత్తంతా తీసుకువచ్చి ఒక లారీ అక్కడ పడవేస్తూ ఉంది. అవ్వా, అక్కడ ఏంటే ఆ వస్తువులన్నీ ఎందుకు పడేస్తున్నారు? అవి పనికి రాకుండా పోయిన వస్తువులు మేక. కొత్త వస్తువులు రావడం, పాత వస్తువులు పారేయడం, అంతేనా? అయితే మనకేమన్నా పనికొచ్చే వస్తువులు ఉంటాయేమో చూద్దాం పదవే అవ్వా. సరే సరే పదవే, పాత గడియారం ఏమన్నా దొరుకుతుందేమో చూద్దాం పద. మన ఇంట్లో గడియారం కూడా లేదు. వా, అవును, అక్కడ ఆడుకునే బొమ్మలు కూడా ఉంటాయి, చూద్దాం పదవే. అని అవ్వ మేక వెళ్ళి చూడగానే, ఇక్కడ అన్ని ప్లాస్టిక్ బాటిల్లే ఉన్నాయి మేక. అవ్వా, అక్కడ చూడవే, పెద్ద బొమ్మ పడింది. అది నాకు తెచ్చి అవ్వా, దాంతో ఆడుకుంటా. వద్దు వద్దు పదవే అవన్నీ. అవ్వా ప్లీజ్ అవ్వా, నేనెప్పుడు ఏమీ అడగలేదు కదే, తెచ్చి అవ్వా. అలాగే అలాగే ఉండవే మేక, తెచ్చిస్తా. అని ఆ పెద్ద బొమ్మను తీసుకుని వచ్చింది. అబ్బా అవ్వా, బొమ్మ భలే ఉంది. దీనికి కీ ఎక్కడ ఉందో చూడవే, కీ ఇస్తే తిరుగుతుందేమో. దీన్ని ఇంటికి తీసుకువెళ్దాం. అమ్మో, ఇది చాలా బరువుంది మేక, నేను మొయ్యలేను. అవ్వా, నాకు బొమ్మ కావాలి, ఈ బొమ్మే కావాలి, బొమ్మ కావాలి, నాకు ఈ బొమ్మే కావాలి. ఏమిటే మేక, ఎప్పుడూ లేనిది అదే పనిగా అడుగుతున్నావు. సరే, కీ ఇస్తే తిరిగితే ఇంటికి తీసుకుపోదాం, లేకపోతే ఇక్కడే పడేద్దాం. అయితే కీ ఎక్కడ ఉందో చూడవ్వా. ఉండు ఉండు చూస్తున్నా. ఇదిగో ఇక్కడ ఉంది కీ. అయినా బొమ్మ ఇంత చక్కగా ఉంది, ఎందుకు పడేశారు? ఏముంది అవ్వా, డబ్బున్న వాళ్ళు కొత్త బొమ్మ కొనుక్కొని ఉంటారు, పాత బొమ్మ పడేశారు. నీకు అన్ని అనుమానమే, కానీ ఇవే త్వరగా పని చేస్తుందో లేదో చూద్దాం. మేక మేక, ఇదిగో ఒత్తుతున్నా, ఒత్తేస్తున్నా. అబ్బో అబ్బో, భలే భలేగా ఉంది, భలేగా డాన్స్ చేస్తుంది మేక. అవ్వా, నేను చెప్పిల్లా బొమ్మ నాకు భలే నచ్చిందవ్వా. చూడు ఎంత బాగుందో. ఇప్పుడే ఇంటికి తీసుకువెళ్దాం అవ్వా, పద, ఎవరైనా చూస్తారు. అయినా దీనికి కరెంటు పెట్టడానికి మన దగ్గర కరెంటు లేదు కదే. ఇది కరెంటు బొమ్మలా ఉంది. అయితే ఎలా అవ్వా, ఎలా చేద్దాం? నాకు ఎటువంటి ఛార్జింగ్ అవసరం లేదు. నాకు సూర్యుడు ఉంటే చాలు, ఛార్జింగ్ అయిపోతాను. అమ్మో అమ్మో, ఈ బొమ్మ మాట్లాడే బొమ్మలా ఉంది మేక. కరెంటు పర్లేదంట, ఎండ ఉంటే చాలంట. అలా అలా బొమ్మ, నీకు మేము నచ్చామా?
మాతో వస్తావా? హాయ్ మేక, నేను బొమ్మను కాను, రోబోట్. నాకు మీరు పేరు పెట్టండి. నేను సరిగ్గా పని చేయడం లేదని నన్ను తయారు చేసిన వ్యక్తి చెత్తలో పడేశాడు. నన్ను మీరే తిరిగి బ్రతికించారు కాబట్టి మీరే నాకు యజమాని. నేను అడ్వాన్స్డ్ టెక్నాలజీ రోబోట్ ని. నేను చూడగానే అన్ని తెలిసిపోయేలా నాకు చిప్ అమర్చారు. మీరు మాట్లాడగానే మీరు మాట్లాడే భాష అన్ని నాకు తెలిసిపోతాయి. రోబోట్ అంటే మరమనిషా? నేను సినిమాలో చూసా. నువ్వు నాకు కూతురు లెక్క. మేక, ఈ మరమనిషికి పుట్టి అని పేరు పెడదాం మేక. మే అవా పేరు భలే ఉందే, నాకు భలే నచ్చింది. ఆ నల్లకొన్ని తిప్పి తిప్పి నీకు నాకు దిష్టి తీస్తానే. సమ్మక్కకు చారక్కకు మొక్క మొక్కుకున్నానే. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. పొట్టి రోబో నువ్వే నాకు ఫ్రెండ్ రోబో. పొట్టి, నేను మేక ఇద్దరమే ఉంటాం. మాతో ఉంటావా? మీరే నాకు ఇక నుంచి అన్ని మీతోనే. నేను ఎప్పటికీ. అయితే పొట్టి ఒక పాట వేసుకుందాం మన ఇద్దరం. ఓపెన్ 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 పట్టి రాబా. పొట్టి, మా గురించి ఏమీ తెలియకుండా మాతో ఎలా వస్తా అంటున్నావు? అవ్వా, మేకకి నీకు యూట్యూబ్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరు ఇద్దరు మీతో పాటు మీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా బాగుండాలనుకుంటారు. ఇవన్నీ కాదు అవ్వా, నువ్వు నా కూతురు అన్నావు చూడు. నీ ప్రేమకు మరమనిషైనా కరిగిపోవాల్సిందే. ఇంకా మేక నన్ను చూడగానే ఒక మంచి ఫ్రెండ్ లా చూస్తుంది. ఇంతకంటే ఏం కావాలి? త్వరగా ఇంటికి వెళ్దాం. నువ్వు మమ్మల్ని ఎత్తుకొని పోతావా పొట్టి? లేదు, ముగ్గురం నడిచే వెళ్దాం. ప్రతిరోజు నడవడం వల్ల ఎటువంటి జబ్బులు రావు. నేను ఈ అడవి అంతా గుర్తు పెట్టుకుంటాను. అవునవును, పదండి నడుచుకుంటూ పోదాం. అలా ముగ్గురు నడిచి వెళ్తూ ఉండగా అవా ఇదేంటే మరబొమ్మలా ఉందే, ఇక్కడికి ఎలా వచ్చిందవా? రంగయ్య, ఇది నా కొడుకు ఉన్నాడు కదా అమెరికాలో, వాడు పంపించాడు నా కోసం. నీ కొడుకా అమెరికాలో ఉన్నాడా? ఎప్పుడు చెప్పలేదవా? నన్ను వదిలేసిపోయాడు కదా, అందుకనే ఎవరికి చెప్పలేదు. అవా ఈ మరమనిషి భలే ఉంది. మరమనిషి నాకు జాతకం చెబుతావా? నువ్వు ఊర్లో పులి, ఇంట్లో పిల్లి. నీకు అప్పుడప్పుడు ఇంట్లో బడిత పూజ జరుగుతుంది. అంతేకాదు నీకు ఉంది ఇంట్లో ఇల్లాలు, పొలంలో ప్రియురాలు. అమ్మో ఇప్పుడు వద్దులే, మళ్ళీ వచ్చి చెప్పుకుంటా నేను జాతకం. మరమనిషి వద్దు, వీడికి తెక్క కుదిరింది, జాతకం కావాలంట. అవ్వా ఎందుకే అబద్ధం చెప్పావు? పొట్టితో మనం బాగా ప్రేమ పెంచుకున్నాం. మనం దొరికిందని చెప్తే ఎవరో ఒకరు వచ్చి తీసుకుని పోతారు, అందుకే అలా చెప్పా. కానీ నాకు కొడుకు ఉన్నమాట వాస్తవం మేక. అవునా? నాకు ఎప్పుడో చెప్పలేదు. నా జీవితం చాలా పెద్ద కదా, తప్పకుండా చెబుతాలే. అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు. రా పొట్టి, లోపలికి పోదాం, నీకు ఇల్లంతా చూపిస్తా. ఇదే ఇదే మన వంటగది. అవ్వా, నీకు ఏం కావాలో చెప్పు, నేను వండి పెడతాను. అవ్వా, మేక ఎక్కడ? మేక ఫీల్ అయింది, వెళ్ళి చూసుకో. మేక మేక, ఏమిటే ఇక్కడే ఉన్నావు, లోపలికి రాలేదు? నన్ను ఎక్కడ పట్టించుకుంటున్నావు నువ్వు? నీ పొట్టితోనే మాట్లాడుకోపో, నాతో
ఏం పని? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి. అదేంటి మేక, నేను ఎప్పుడైనా అలా చూసానా నిన్ను? పొట్టి కొత్తగా ఇంటికి వచ్చింది కాబట్టి ఇల్లంతా తిప్పి చూపిస్తున్నా. మీరిద్దరూ నాకు 2 కళ్ళు, సరేనా? రా పోదాం లోపలికి.